రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన బీభత్సాన్ని సృష్టించింది. తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామంలో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు కల్లాలో ఆరబోసిన వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. వర్షం నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. చేతికొచ్చిన పంట మొత్తం కళ్ల ముందే తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షం ఈదురు గాలుల వల్ల తోటలోని మామిడికాయలు మొత్తం భారీగా నేలరాళ్లడంతో తోటల యాజమానులు లబోదిబోమని అంటున్నారు. 6 కాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో ప్రకృతి కన్నెర చేయడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టపోయిన రైతులను సర్వే చేసి తగిన పరిహారాన్ని అందించి ఆదుకోవాలని మండల రైతులు ప్రజలు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన బీభత్సాన్ని సృష్టించింది. తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లె గ్రామంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు కల్లాలో ఆరబోసిన వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. వర్షపు నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. చేతికొచ్చిన పంట కళ్ల ముందే తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షం ఈదురుగాళ్ల వల్ల తోటలోని మామిడికాయలు కూడా భారీగా నేలరాళ్లడంతో తోటల యాజమానులు సైతం లబోదిబోమంటున్నారు. 6 కాలం కష్టపడి పండించిన పంట చేతి కందే సమయంలో ప్రకృతి కన్నెర చేయడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టపోయిన రైతులను సర్వే చేసి తగిన పరిహారాన్ని అందించి ఆదుకోవాలని మండల ప్రజలు రైతులు కోరుతున్నారు.